హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. అదేంటంటే బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. దాని కాజెస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అయినప్పుడు ఎందుకు అవుతుంది అండ్ దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత ఇన్ కేస్ ఎప్పుడన్నా స్పాటింగ్ బ్లీడింగ్ అవ్వగానే చాలా టెన్షన్ పడతాము. అదేమన్నా అబ్నార్మలా లేదంటే ఏమన్నా అబార్షన్ అవుతుందా, బేబీ ఎలా ఉంటుందో ఏంటో అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు దానికి ఎందుకు వస్తాయి, అలా ఎలా బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, దానికి నార్మల్గా కొన్ని కాజెస్ ఉంటాయి, ఫిజియలాజికల్ కాజెస్, అండ్ కొన్ని పాథాలజీ అంటే కొన్ని ప్రాబ్లం ఉంటే అలా బ్లీడ్ అవుతుంది. సో అవి ఏంటనేది మాట్లాడదాం. సో నార్మల్గా చూసినట్టయితే ఫిజియలాజికల్ కాజెస్ గురించి మాట్లాడితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనే ఒకటి ఉంటుందండి. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ స్టిక్ అయిన తర్వాత అది పెనిట్రేట్ అవుతుంది, మజిల్ లేయర్ని పెనిట్రేట్ అయిన తర్వాత అది మదర్ బ్లడ్ సప్లై అండ్ బేబీ బ్లడ్ సప్లై అనేది ఒకటిలాగా మారి అండ్ మదర్ నుంచి బ్లడ్ సప్లై అనేది తీసుకుంటుంది బేబీ. సో బేబీకి ఫుడ్ అంతా కూడా మదర్ బ్లడ్ నుంచి వస్తుందండి. సో అలా ఇంప్లాంటేషన్ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంచెంమందికి కొంచెం స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. సో కొంచెం మైల్డ్ స్పాటింగ్, అకేషనల్ ఎపిసోడ్స్ ఉన్నాయన్నప్పుడు వరి అవ్వాల్సింది ఉండదండి. జనరల్గా ఇలా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా అలా వస్తుంది. సో అది కాకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంచెంమందికి. సో దానిలో కాజెస్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకి జనరల్గా అలా బ్లీడింగ్ అని పేషెంట్ ఎవరైనా వస్తే ఫస్ట్ ఒక పర్స్పెక్యులర్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఏదైనా లోకల్ కాజెస్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి. అంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ అనేది ఈవెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ అనగానే ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ లోపల నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే లోకల్ కాజెస్ ఉంటాయండి. అంటే సర్విక్స్లో ఏదైనా ఎరోజన్ లాగా ఉండడము, లేదంటే వెజైనాలో ఏదైనా ప్రాబ్లం ఉండడము, ఇలా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ లాగా ఉన్నప్పుడు కూడా లైట్గా స్పాటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఒక పర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్, లోకల్ కాజెస్ అనేవి రూల్ అవుట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మనకి అదే ఎగ్జామినేషన్లో గర్భసంచి ముఖద్వారం అనేది తెరుచుకుంటుందా ఏమన్నా అనేది కూడా తెలుస్తుంది. సో అలా లేనప్పుడు ఒక బేసిక్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాం, ట్రాన్స్ వెజైనల్ స్కాన్. సో స్కాన్ అనగానే వెజైనల్ స్కాన్ అనగానే చాలామంది పేషెంట్స్కి డౌట్ వస్తుంది, అంటే ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ వెజైనల్ స్కాన్ అంటున్నారు, మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటారండి. అలాంటిది ఏది ఉండదు, అది చాలా సేఫ్ ప్రొసీజర్. యాక్టివ్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకు కూడా మనకి వెజైనల్ స్కాన్ చేసినప్పుడే క్లియర్గా తెలుస్తుంది బేబీ పొజిషన్ ఏంటి, శాక్ ఎక్కడ ఉంది, యూట్రస్లోనే ఉందా, పక్కన ఏమన్నా ఉందా, అండ్ పక్కన ఏమన్నా సెపరేషన్ లాగా ఉందా అనేది కూడా మనకు అన్ని క్లియర్గా స్కాన్లో కనిపిస్తాయి. అబ్డామినల్ స్కాన్లో మొదటి 3 నెలల్లో ఎస్పెషలీ అంత క్లియర్గా కనిపించదండి. మనకి మిస్ అయ్యే ఛాన్సెస్, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఒక ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసినప్పుడు కామన్గా ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న హెమటోమాస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే బేబీ మొత్తం చుట్టుపక్కల లేయర్ అంతా గర్భసంచికి అతుక్కొని ఉండాలండి. అలా కాకుండా ఏదైనా చిన్నగా సెపరేషన్ అంటే బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్ వల్ల కొంచెం సెపరేట్ అయినప్పుడు సబ్కొరియానిక్ హెమటోమా అనేది ఫామ్ అవుతుంది. సో అలా అయినప్పుడు కూడా దాని నుంచి ఆ బ్లడ్ ఏదైతే కలెక్ట్ అయిందో అది బయటికి సీప్ అవుతుంది, అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి ఇలా బయటికి వచ్చినప్పుడు బ్లీడింగ్ లాగా వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే అది అలా హెమటోమా ఫామ్ అయిపోయి ఓల్డ్ బ్లడ్ అంటే కొన్ని డేస్ ముందు ఫామ్ అయ్యి తర్వాత అలాగే మెల్లిమెల్లిగా కొంచెం మందికి కంటిన్యూస్ బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా వస్తుంది. సో అలా ఏమన్నా ఉందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ హెమటోమా ఉంటే దాని సైజ్ ఎంత ఉంది, బేబీ సైజ్తో కంపేర్ చేస్తే హెమటోమా సైజ్ ఎంత ఉందని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ అదొకటే డయాగ్నోసిస్ కనిపించింది, బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది, గ్రోత్ కూడా బాగుంది అన్నప్పుడు మేజర్గా వరి అవ్వాల్సింది లేదండి. కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాము, అండ్ కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇంజెక్షన్స్ అనేవి కూడా కొన్ని ఎక్స్ట్రా ఇస్తాము. అండ్ ఆ బ్లీడింగ్ అనేది అలా సెపరేట్ అవ్వకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి. సో ఇలా సబ్కొరియానిక్ హెమటోమా కాకుండా వేరే కండిషన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది మిస్క్యారేజ్ ఏమన్నా అవుతుందా. అంటే ముందుసారి స్కాన్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ వచ్చింది, అంతా బాగుంది అన్నారు, బట్ మళ్ళీ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసుకొని, అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ వచ్చిందో దాని తర్వాత స్కాన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బేబీ హార్ట్ బీట్ అనేది కనిపించదు. సో దాన్ని మిస్క్యారేజ్ అంటారు. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి ఎవ్రీ టైం. సో ఒకసారి వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం స్కాన్ చేసుకున్నప్పుడు యూట్రస్ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఒక్కొక్కసారి 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు శాక్స్ ఎన్ని అతుక్కున్నాయి అండ్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ స్కాన్లో పక్కన గర్భసంచి పక్కన అడ్నెక్సాన్ అంటాం, అది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడన్నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో కానీ ప్రెగ్నెన్సీ వెళ్ళి అతుక్కుందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ట్యూబల్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ స్పాటింగ్, కొంచెంమందికి బ్లీడింగ్ అనే కంప్లైంట్స్, పెయిన్ అనేది అసోసియేటెడ్ కంప్లైంట్స్ అనేవి చెప్తూ ఉంటారు.
బికాస్ ఇప్పుడు గర్భసంచిలో ఎంతైనా స్ట్రెచ్ అవుతుందండి, బట్ ఆ ట్యూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది అండ్ అది దానికి అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో బేబీ అలా పెరుగుతూ ఉంటే ట్యూబ్ ఒకసారి రప్చర్ అయిపోయి దానివల్ల బ్లీడ్ అయ్యి పేషెంట్కి సీరియస్ కండిషన్ అవుతుంది అది. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీని అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని లోడ్ చేసుకోవడం ఎనీ టైం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవడము. అండ్ వన్స్ ఇప్పుడు ఒకవేళ మనం డయాగ్నోసిస్ అనేది చేసాము, ఏదైనా థ్రెటెండ్ మిస్క్యారేజ్ లాగా ఉందా లేదంటే సబ్కోనియన్ హెమటోమా లాగా ఉంది అన్నప్పుడు మనకి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్ట్రా కొన్ని మెడికేషన్స్ ఏదైతే ఆ బ్లీడింగ్ ఉందో అది స్టాప్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ అనేది ఇస్తాం. అలా కాకుండా ఒకవేళ మిస్క్యారేజర్ ఉన్నప్పుడు దానికి పేషెంట్ కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్ తర్వాత ఎంటీపీ పిల్స్ కానివ్వండి లేదంటే ఇవాక్యుయేషన్ కానీ అడ్వైస్ చేస్తాము. అండ్ ఊరికే అలా హిస్టరీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాము. అంటే ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ 2 or more టైమ్స్ అట్లా మిస్క్యారేజ్ అవుతుంది అన్నప్పుడు. అదే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అండ్ డయాగ్నోసిస్ చేసినప్పుడు ఒకవేళ ట్యూబ్లో ఆ ప్రెగ్నెన్సీ అనేది అంటే తొందరగానే ఐడెంటిఫై చేశాము, బేబీ హార్ట్ బీట్ కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు, చిన్నగా ఉందన్నప్పుడు మెడిసిన్స్తోని అది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాదు, ఆల్రెడీ పెద్దగా ఉంది, ఆల్రెడీ బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయ్యి సాక్ పెద్ద సైజులో ఉంది అండ్ ఆల్సో ఒకవేళ ఆల్రెడీ రప్చర్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం అది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ లాప్రోస్కోపీ చేసి ఏదైతే ఆ ట్యూబ్ రప్చర్ అయిందో ఆ ట్యూబ్ని తీసేయడం జరుగుతుంది. సో ఇలా కాజెస్ అనేవి తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. సో ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.